ప్రియమైన సోదర సోదరీమణులారా, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఒంటరిగా లేము. మనతో ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఉన్నాడు. మనుషులు మనల్ని వదిలివేసినా, మనకు తోడుగా నిలిచేవారు లేకపోయినా, యేసు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు. అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తలుపు తీయబడును. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. కన్నీళ్లు వచ్చినప్పుడు నిరాశ చెందకండి. మన బాధలను యేసు పాదాల దగ్గర పెట్టి ప్రార్థించండి. మనపై తప్పు చేసిన వారిని కూడా క్షమించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే యేసు మనకు ప్రేమను, క్షమను నేర్పించాడు. ఈరోజు మీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చెయ్యండి.